పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. నేడు విచారణకు వెళ్లాల్సి ఉండగా ఆనం వెళ్లలేదు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆనంకు స్పీకర్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఆనం స్పీకర్కు లేఖ రాశారు. తాను ఇవాళ విచారణకు హాజరు కాలేనని చెప్పుకొచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని లేఖలో తెలిపారు. ఇక మిగతా ఎమ్మెల్యేలతో కలిసి విచారణకు హాజరవుతానంటూ తెలియజేశారు. ఇక మరోవైపు టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ ముగించారు. న్యాయ సలహా తీసుకునే యోచనలో స్పీకర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనర్హత పిటిషన్పై స్పీకర్ తమ్మినేని విచారణ ముగించారు. ఇక స్పీకర్ తమ్మినేని అనర్హత పిటిషన్ పైన విచారణ ముగించినట్టుగా తెలుస్తుంది. టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అయితే స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయ సలహా తీసుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి తమ్మినేని సీతారాం ఎవరైతే ఉన్నారో ఆయనకు అంటే రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని మొదటి నుంచి కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా, అయితే విచారణకు హాజరు కాలేమంటూ కూడా ఇటు రెబల్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో వైసీపీ నుంచి టీడీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యే ఎవరుతున్నారో వాళ్ళు ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు విచారణకి హాజరు కాలేమంటూ కూడా పలుమార్లు అభ్యర్థన వ్యక్తపరచడం జరిగింది. అయితే అభ్యర్థన వ్యక్తపరిచే క్రమంలో కూడా వైసీపీ తమ్మినేని సీతారాము వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కోర్టుకు కూడా వెళ్ళామని చెప్పడం జరిగింది. అయితే మరొకసారి అప్పుడు కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కూడా తమ్మినేని సీతారాం మరొకసారి నోటీసులు సర్వ్ చేయడం, దీని మీద వివరణ కావాలంటూ కూడా అడుగుతున్న నేపథ్యం చూస్తున్నాము. అయితే దానికి సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో కూడా ఆయన స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి, కొండవేలి శ్రీదేవి వీళ్ళు ముగ్గురు అటెండ్ అయ్యారు. తర్వాత వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. అది ఏదైతే ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, మరో పక్క నుంచి ఉండవల్లి శ్రీదేవి గతంలోనే తన కరోనా వచ్చిందని రాలేని నేపథ్యంలో కూడా రావాల్సింది అంటూ హుకుం జారీ చేస్తున్నారంటూ కూడా స్పీకర్ ని తప్పుపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, వాళ్ళు రావాల్సిందే అంటూ కూడా కరాక హుకుం జారీ చేస్తున్నారంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా అంటే వాళ్ళు అడుగుతున్నది మొదటి నుంచి కూడా విచారణకు హాజరవుతూ విచారణకు సంబంధించిన వివరం ఏదైతే అడుగుతున్నారో ఆ వివరాలు మేము ఇస్తాము కనుక సమయం కావాలంటూ అడుగుతూ వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో కూడా విచారణకు రాలేదు కాబట్టి ఆయన ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఎదుట విచారణ రాలేదు కాబట్టి కంపల్సరీ రావాలంటూ కూడా మరొకసారి హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఆయన లేఖను కూడా రాసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా నేను విచారణ రాలేకపోవడానికి అనేక అంశాలను ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే మరొకసారి తను విచారణకు రాలేమో అని చెప్పడం జరిగింది. అయితే తను ఏం తప్పు చేయలేదు కాబట్టి విచారణకు రాలేదన్న ఒక అంశంగా చెప్తుంది. తను మరో పక్క నుంచి విచారణకు రావాల్సిన సమయం కూడా కావాలంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి తమ్మినేని సీతారాం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని చెప్తున్న నేపథ్యంలో దీని లీగల్ ఒపీనియన్ కూడా వెళతామని చెప్తూ ఉన్నారు. మరో కొద్ది రోజుల్లోనే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకి ఆ ఎమ్మెల్యేలు ఓటు కూడా వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరో పక్క నుంచి ఇప్పటికే విచారణ కావాలంటూ అనర్హులుగా విచారణకు రాకపోతే కనుక అనర్హులుగా ప్రకటిస్తామంటూ కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్తున్న నేపథ్యంలో ఇది కొత్త అంశాన్ని అంటే ముందుకు ఎలా వెళ్తారని ఏంటి అనే అంశాన్ని కూడా పరిశీలించి చూడాలి. అసలు లీగల్ ఒపీనియన్స్ మాత్రమే మొత్తం డిఫెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. లీగల్ ఒపీనియన్స్ తర్వాత ఎలా ముందుకు వెళ్తారని వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.